హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి. తెల్లవారుజామున ఈ విధంగా దీపాలు పెట్టేసుకున్నాను. తర్వాత పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదా, కామాక్షి దీపం కూడా పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఉపవాసం ఉన్నాను పౌర్ణమి చంద్రుని పెట్టుకోవడానికి అని చెప్పి. సాయంత్రం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి నోములు అనమాట. మాకైతే సోమవారం నోములు అయిపోయాయి కదా, అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు అనమాట. నేనేమో పౌర్ణమి చంద్రుడిని ఉపవాసం ఉండి పెట్టుకుంటాను. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పూజకి అన్నీ చేసుకున్నారు. తమ్ముడు ఇంకా మా మరదలు పూజ చేసుకుంటున్నారు. డాడీ అయితే హెల్త్ బాగాలేదు కాబట్టి ఉపవాసం ఉండట్లేదండి. అమ్మ మాత్రం ఉపవాసం ఉండి అన్నీ చేస్తుంది, పూజ కూడా చేసుకుంటుంది. కేదారేశ్వర నోములు కదండి, శివ కుటుంబం ఫోటో పెట్టుకుని చక్కగా కలసం అది అలంకరించుకుని బాగా పూజకి అన్నీ అలంకరించుకున్నారండి. ఇంకా వాళ్ళకైతే బూరెలు అరిసెలు అనమాట అండి, అవే నైవేద్యం పెడతారు. అవే ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా అవే తినేసి ఉంటారనమాట. ఇంకా కారం అది తినకూడదు. తమ్ముడికైతే ఆ రోజు లీవ్ దొరకలేదండి, అందుకని చెప్పి ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్ళిపోయాడు. 5కి పర్మిషన్ పెట్టుకుని వచ్చాడనమాట. స్నానం చేసి పూజ దగ్గర కూర్చున్నారు. నేనేమో పూజ చేస్తూ కదంతా నేను చదివాను బుక్ పట్టుకుని. వాళ్ళిద్దరూ పూజ చేసుకున్నారు. 6 కల్లా పూజ అయిపోయింది. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తున్నారనమాట. మగవాళ్ళు అయితే పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తినేస్తారండి. ఆడవాళ్ళు అయితే కనుక పౌర్ణమి చంద్రుడిని కూడా పెట్టుకోవాలి కాబట్టి చంద్రుడు వచ్చే వరకు ఉండి పౌర్ణమి చంద్రుడిని చలివిడి చేసి పెట్టుకుంటాం కదా వాకిట్లోని. ఆ విధంగా పెట్టుకున్న తర్వాతే అప్పుడు చలివిడి తింటాము. ఒట్టి పౌర్ణమి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి నోములు కూడా కాబట్టి బూర్లు అరిసెలు అవి తింటారు. ఇక్కడైతే మా గుణ గ్రీష్మ కూడా దండం పెట్టుకుంటున్నారు, చూసారండి. పూజ చేస్తున్నంతసేపు అయితే ఇద్దరు కూడా ఒకేసారి నిద్రపోయారనమాట. పూజ అయ్యేసరికి లేచారు. తర్వాత పౌర్ణమి చంద్రుని పెట్టుకున్నప్పుడు అక్కడని ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నారు. ఇద్దరు చక్కగా పరికిణీలు వేసుకుని రెడీ అయ్యి. మేమైతే పౌర్ణమి చంద్రుని ఇలా ఎత్తడి పళ్ళెంలో ఒక అద్దం పెట్టి పళ్ళు చలివిడి ఇంకా అన్నీ పెట్టేసి దీపారాధన చేసి ఇలాగే పెట్టుకుంటామండి. అంటే వాకిట్లో ఇలా పెట్టుకుని అద్దంలో చంద్రుడిని చూస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, పౌర్ణమి చంద్రుడిని మీరు ఎలా పెట్టుకుంటారో ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతము ఇంకా కార్తీక పౌర్ణమి చంద్రుని పూజ ఎలా చేసుకున్నాం అనేది చిన్న వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.